ఎవరైతే టీఎస్ పీజీ సెట్ ద్వారా ఆర్ జీప్యాట్ ద్వారా ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ ఎంఫార్మసీకి సంబంధించిన కాలేజ్ అండ్ ప్రైవేట్ ఎంఫార్మసీ ఏవైతే కాలేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాయో వాటి యొక్క లిస్ట్ చెప్తానండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఆ కాలేజీలో ఉండే ఫెసిలిటీస్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అండ్ ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎన్ని రీసెర్చ్ వర్క్ జరిగినాయి, సో ఎవ్రీ ఇయర్ కొన్ని ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని బేస్ మీద టాప్ 1 to టాప్ 100 కాలేజ్ యొక్క లిస్ట్ చెప్తాను. సో మెయిన్గా మనకు ఓవరాల్ తెలంగాణలో ఒక 105 to 110 ఎంఫార్మసీ ప్రొవైడ్ చేసే కోర్సెస్కి సంబంధించిన కాలేజెస్ ఉన్నాయండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో మనము ప్రతి కాలేజ్లో ఇన్ఫర్మేషన్ ఎలా చూడాలి అండ్ ప్రతి కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా చూడాలి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో ఎంఫార్మసీలో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో ఒక కాలేజ్లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది, దాంట్లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా చూసుకోవాలి, అన్నీ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్తాను. అండ్ ఎన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ వేటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నీ చెప్తాను. సో యాజ్ పర్ ర్యాంకింగ్ ఇప్పుడు వరుసగా చెప్తాను, సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ మనకు 3 types ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజెస్ అండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనము యూనివర్సిటీ కాలేజ్కి ఇవ్వాలి. సెకండ్ కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కానీ 1-2 ఉన్నాయి అవి. థర్డ్ వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజెస్. సో ఇందులో కూడా కొన్ని టాప్ 10, టాప్ 20, టాప్ 30 వేస్తే మీకు ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగా ఇస్తారు. అండ్ కొన్ని ఫ్యాకల్టీ కానీ అక్కడ రీసెర్చ్ వర్క్ కానీ మీకు చాలా బాగుంటాయి. సో ఇలా మీరు బేసిక్ లైక్ గవర్నమెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా, ప్రైవేటా, మీ ఇష్టం. అది ప్లేస్మెంట్స్ అయితే ప్రైవేట్కి వెళ్ళొచ్చు, గవర్నమెంట్ అయితే మీకు లైక్ చదువుకోవడానికి కానీ రీసెర్చ్ ఏరియా సైడ్ అన్నీ బాగుంటాయి. సో ఇప్పుడు ర్యాంకింగ్ ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న 105 ఎంఫార్మసీ ప్రొవైడ్ చేసే కాలేజ్ యొక్క లిస్ట్ చెప్తాను. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయు యూనివర్సిటీ అండి. సో ఫేమస్, ఫస్ట్ ప్రియారిటీ మీరు జేఎన్టీయుకి ఇవ్వండి. సెకండ్ ఉస్మానియా యూనివర్సిటీ. థర్డ్ కాకతీయ యూనివర్సిటీ. ఫోర్త్ సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. సో ఇది స్పెషాలిటీ అండి, ఫార్మసీకి సంబంధించింది. ఇలా ప్లేస్మెంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగుంటుంది. సో ఇది సపరేట్గా మనకు ఫార్మసీకి సంబంధించిన కాలేజే. ఈ జేఎన్టీ ఉస్మానియా అయితే అది క్యాంపస్ కాబట్టి అన్ని కోర్సెస్ ఉంటాయి, అందులో ఎంఫార్మసీ కూడా బాగుంటుంది. కానీ ఈ సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సపరేట్గా ఫార్మసీ కోసం. నెక్స్ట్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ. సో ఇవి మనకు ర్యాంకింగ్ ప్రకారంగా చెప్తున్నాను. ఫిఫ్త్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ. సో టాప్ 5 కాలేజెస్ అండి ఇవి. సిక్స్త్ మనకు థర్డ్ కాలేజ్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ. సో నేనేం చెప్తున్నా అంటే ఎవరైతే గవర్నమెంట్ యూనివర్సిటీలో చదవాలనుకున్న వాళ్ళు జేఎన్టీ యూనివర్సిటీ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ అండ్ ఇంకొక యూనివర్సిటీ కూడా ఉంది, అది కూడా చెప్తాను. సో టాప్ 5లో వచ్చేసి ఇవేనండి. సో సిక్స్త్ కాలేజ్ వచ్చేసి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సెవెంత్ గీతం యూనివర్సిటీ హైదరాబాద్. ఎయిత్ సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నంలో ఉంది. 9th గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నికల్ క్యాంపస్. 10th సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో టాప్ 10 ఇవ్వండి. సో మనకు టాప్ 5 యూనివర్సిటీస్లో వస్తే మీరు అందులో చేరొచ్చు లేదా ఇందులో కూడా చేరొచ్చు. సో ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి. సో ఇవి టాప్ 10 అండి. 11th సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్. 12th నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 13th బ్రిలియంట్ గ్రామర్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో నేను ఏరియా చెప్తలేనంటే అవన్నీ హైదరాబాద్లో ఉన్నట్టు, ఏవైతే వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో దానికి జిల్లా పేరు కూడా చెప్తాను. జిల్లా పేరు చెప్పకుంటే అవన్నీ హైదరాబాద్లో ఉన్నట్టు. 14th అవంతి ఎడ్యుకేషనల్ సొసైటీ. 15th ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వరంగల్ జిల్లా. 16th కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. 17th మదీరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఇది సూర్యాపేట జిల్లాలో ఉంది. 18th మొహమ్మదియా ఇన్స్టిట్యూషన్స్ మనకు ఖమ్మం జిల్లాలో ఉంది. 19th కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హన్మకొండ అండి. సో ఇది ఒకటే మనకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది అండ్ హైదరాబాద్లో ఒక 3 to 4 ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో మనకు వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ ఉంది, వరంగల్ హన్మకొండలో మనకు కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది. 28th వచ్చేసి బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్, ఇది కూడా వరంగల్లోనే ఉంది. సో ఇవి మనకు టాప్ 20 కాలేజెస్. టాప్ 20 ఎక్కడ వచ్చినా మీకు ప్లేస్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. సో ఇవి టాప్ 20. 21 భాస్కర్ ఫార్మసీ కాలేజ్.
22 బొమ్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఖమ్మం అండి, ఇది ఖమ్మం జిల్లా. 23 సివిఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కరీంనగర్ జిల్లా. 24 కేర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వరంగల్ జిల్లా. 25th డెక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ. 26th జి పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. 27 గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. 28th గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. 29 జ్ఞానజ్యోతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. 30 జనగాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ వరంగల్. సో ఇవి మనకు టాప్ 30 కాలేజెస్. 31 జోగినపల్లి బిఆర్ ఫార్మసీ కాలేజ్ మొయినాబాద్. 32 కేఎల్ఆర్ ఫార్మసీ కాలేజ్ ఖమ్మం. 33 మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. 34 మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సికింద్రాబాద్లో ఉంటుంది ఇది. 35 మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. 36 మూండ్రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ రైకాల్. 37 పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. 38 సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. 39 సరోజిని నాయుడు వనిత మహావిద్యాలయ ఫార్మసీ మనకు సికింద్రాబాద్లో ఉంటుంది, ఇది కూడా మంచి కాలేజ్ అండి. 40 షాదన కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. సో ఇవి మనకు టాప్ 40 కాలేజెస్. 41 షాదన ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. 42 సెయింట్ సరోజిని రాములమ్మ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది మహబూబ్ నగర్లో ఉంది. సో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చు అక్కడ ఫార్మసీ చేద్దాం అనుకున్న వాళ్ళు. 43 శ్రీ దత్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఇబ్రహీంపట్నంలో ఉంది. 44 శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వరంగల్ జిల్లా. 45 శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. 46 శ్రీ కృపా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్, ఇది మెదక్ జిల్లాలో ఉంది. 47 సెయింట్ పీటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ వరంగల్ జిల్లా. 48 తీగల రామరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. 49 వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వరంగల్ డిస్టిక్. 50 వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది కూడా కరీంనగర్ జిల్లాలోనే ఉంది. సో ఇవి మనకు టాప్ 50 అండి. 51 వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కరీంనగర్ డిస్టిక్. 52 సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తర్కయంజల్ లైక్ హైదరాబాద్లో ఉంది, లైక్ సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్ అని గూగుల్లో సెర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది. 53 చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ అండి, మనకు వరంగల్లో ఉంటుంది, వరంగల్ జిల్లా చైతన్య యూనివర్సిటీ. 54 పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్. సో ఇది కూడా మనకు యూనివర్సిటీ అండి, సో మహబూబ్ నగర్లో ఉంటుంది. నెక్స్ట్ శాతవాహన యూనివర్సిటీ. సో ఈ శాతవాహన యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీలో ఒక్కొక్కసారి ఆ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు. సో ఆ 2 యూనివర్సిటీలో ఎందులో చేస్తారో కూడా చెప్తాను. 56 వచ్చేసి కేఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కొత్తగూడెం. 57 చిల్కూర్ బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. 58 విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నర్సాపూర్ అండి. 59 తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వరంగల్ జిల్లా. 60 అన్వర్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్, ఇవి టాప్ 60. 61 భరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఫార్మసీ. 62 శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ కరీంనగర్. 63 సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. 64 శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఇబ్రహీంపట్నం. 65 బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఖమ్మం జిల్లా అండి. 66 ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లైక్ సంగారెడ్డిలో ఉంది. 67 ప్రిన్స్టన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గట్కేసర్. 68 ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్. సో కొన్ని ఉమెన్స్కి మాత్రమే ఉంటాయి, ఉమెన్స్లో చదవాలనుకున్న వాళ్ళు ఉమెన్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. 69 స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ నల్గొండ. 70 వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ మనకు నల్గొండ జిల్లాలో ఉంది. సో ఇది నల్గొండ జిల్లాలో. ఇవి టాప్ 70 అండి. 71 ఆర్యా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సంగారెడ్డి జిల్లాలో ఉంది. 72 భరత్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్. 73 గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కీసరా. 74 విజయ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. 75 గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ 76
ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 77 నల్గొండ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, నల్గొండ జిల్లాలో ఉంది. 78 కేవీకే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్. 79 సహస్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, వరంగల్. 80 చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, వరంగల్. సో వరంగల్లో చాలా ఉన్నాయండి ఎంఫార్మసీకి. ఇవి టాప్ 80. సో 81 చెప్తాను. 81 సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, సికింద్రాబాద్. 82 పాత్ ఫితిందర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, మనకు వరంగల్లోనే ఉంది ఇది కూడా. 83 ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, లైక్ వరంగల్లోనే ఉంది, ఫార్మసిటికల్. ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్, వరంగల్. 84 ధన్వంతరాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, ఇది కొత్తగూడెంలో ఉంది, ధన్వంతరాయ్ది. 85 మొహమ్మదియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, ఖమ్మం జిల్లాలో ఉంది. 86 మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, గట్కేసర్. 87 తిరుమల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంది. 88 మ్యాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, ఖమ్మం జిల్లాలో ఉంది. 89 గుర్రం నర్సయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, మనకు గట్కేసర్లో ఉంది. 90 మదర్ తెరిసా ఫార్మసీ కాలేజ్, మనకు ఖమ్మం జిల్లాలో ఉంది. సో ఇవి మనకు టాప్ 90 అండి. 91 సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, మనకు హైదరాబాద్లో ఉంది. 92 తీగల కృష్ణారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. 93 మ్యాక్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మొయినాబాద్. 94 ఒమేగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, గట్కేసర్. 95 ప్రతిష్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, సూర్యాపేట. 96 ఎస్ఎస్జే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్. 97 జయముఖి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, వరంగల్ జిల్లాలో. లైక్ 98 వచ్చేసి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, నల్గొండ. 99 అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, హైదరాబాద్. 100 వాగ్దేవి ఫార్మసీ కాలేజ్, వరంగల్. సో ఇవి మనకు టాప్ 100 కాలేజెస్. సో ఇంకొక 4 చెప్తే అయిపోతాయి. దాని తర్వాత యూనివర్సిటీ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఎట్లా చూస్ చేసుకోవాలో చెప్తాను. 101 వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, వరంగల్లోనే ఉంది. నెక్స్ట్ జేజే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మహేశ్వరంలో ఉంది. 103 నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, చౌటుప్పల్లో ఉంది. 104 చైతన్య యూనివర్సిటీ, హిమాయత్ నగర్లో ఉంది. సో టోటల్ మనకు ఎంఫార్మసీకి సంబంధించిన కాలేజెస్ ఓవరాల్ తెలంగాణలో 104 కాలేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి కొన్ని ఎవ్రీ ఇయర్ ఒక 2, 3, 4, 5 కాలేజెస్ డిలీట్ చేస్తారు. కొన్ని కాలేజెస్లో బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ కూడా యాడ్ చేస్తారు. సో అప్రాక్సిమేట్లీ ఒక 100 కాలేజెస్లో మనము ఎం ఫార్మసీ చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్. సో 100 ఉన్నాయి. సో ఈ 100లో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు జేఎన్టీయూ యూనివర్సిటీకి ఇవ్వండి ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ. థర్డ్ కాకతీయ యూనివర్సిటీ. సో నేనేమంటున్నా అంటే జేఎన్టీయూ తర్వాత కాకతీయ ఇవ్వండి. సో కాకతీయలో ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి ఉస్మానియా కన్నా, లేదంటే ఉస్మానియా కూడా మంచిదే. జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే కొద్దిగా లైక్ మంచి ప్లేస్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ప్లేస్మెంట్స్ బాగుంటాయి. కానీ ఎక్కువ మనకు మైనారిటీ వాళ్ళు ఉంటారు, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. సో కానీ కాలేజ్ అయితే బాగుంటుంది, ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫిఫ్త్ వచ్చేసి పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్ నగర్. సో ఇందులో మిస్ అయిన వాళ్ళు ఎక్కువ కొందరు ఎట్లుంటారంటే జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ, పాలమూరు అట్లా కూడా పెట్టుకోవచ్చు. లేదా జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ, సుల్తాన్ ఉలూమ్ పెట్టుకొని పాలమూరు కూడా పెట్టుకోవచ్చు. లేదా ఇంకొక కాలేజ్ ఏముందంటే 6th మనకు కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హన్మకొండలో ఉంది. సో ఇది కూడా మంచి కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, ఇది యూనివర్సిటీ కాదు, కాలేజ్. 7th వచ్చేసి దక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, ఇది కూడా గవర్నమెంటే. నెక్స్ట్ 8th షాదనా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది కూడా గవర్నమెంటే. 9th షాదనా ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. 10th అన్వరుల్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్లో ఉంది, ఇది కూడా గవర్నమెంట్ కింద వస్తుంది. నెక్స్ట్ 11th మహమ్మదియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, ఖమ్మం జిల్లాలో ఉంది. సో ఇవి మనకు టోటల్ 10 ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ రిలేటెడ్ అండి. సో ప్రైవేట్ వేరు, గవర్నమెంట్ వేరు. ఇందులో మనకు యూనివర్సిటీస్ జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, ఇవి 4 యూనివర్సిటీస్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి. సో ప్లేస్మెంట్స్ కావాలి కొద్దిగా మంచిగా అంటే వీటికి ఇవి గవర్నమెంట్ కింద, లైక్ సుల్తాన్ ఉలూమ్ కానీ, డెక్కన్ స్కూల్ కానీ, మహమ్మదియా ఇన్స్టిట్యూట్, ఇవన్నీ గవర్నమెంట్ కింద. ఇవి 11. కానీ మీకు యాజ్ పర్ రూల్ వచ్చేసి నేను చెప్పిన సీరియల్ ఆర్డర్ ప్రకారంగా పెట్టుకోండి ఎక్కువ. సో
సో నేను చెప్పాను కదా టాప్ 10లో లైక్ జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ, సుల్తాన్ ఉలూమ్, అనురాగ్ యూనివర్సిటీ, కొన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. సో మీరు మెయిన్గా ఇప్పుడు నేను యాజ్ పర్ ర్యాంకింగ్, కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్, ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని ప్రకారంగా 104 కాలేజ్ చెప్పాను. సో కొందరు ఇప్పుడు కాలేజెస్ని ఎట్లా చూస్ చేసుకోవాలి, కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ ఎట్లా చూడాలో ఇప్పుడు చెప్తాను. సపోజ్ మీరు ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్లో చేయాలనుకుంటే మనకు యూనివర్సిటీస్ ఉన్నాయి, జేఎన్టీయూ, ఉస్మానియా కానీ, కాకతీయ కానీ. సో ఇలా యూనివర్సిటీలో చేసుకోవచ్చు ఫస్ట్ పాయింట్. లేదు నాకు మంచి ప్లేస్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు టాప్ 10, టాప్ 20, టాప్ 30లో చేసుకోవచ్చు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ తెలవాలి, కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, కాలేజ్లో ఫ్యాకల్టీ కానీ, ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, ఆ కాలేజీలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఎంఫార్మసీకి. సో ప్రీవియస్ ఇయర్ ప్లేస్మెంట్స్ ఏమన్నా వచ్చినాయా, అవన్నీ ఎట్లా చూడాలంటే ఎగ్జాంపుల్ ప్రతి కాలేజ్కి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కాలేజ్ కన్నా ప్రైవేట్ కాలేజెస్ని చూడండి, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్లో ఎక్కువ అప్డేట్స్ చేయరు, వాళ్ళు పాతవి ఉంటాయి. కానీ ప్రైవేట్ కాలేజ్లో ఎవ్రీ ఇయర్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ నేను సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తా. సో దీన్ని మనము గూగుల్లో ఎంటర్ చేయండి, సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని కొడితే మనకు మొత్తం డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఆ కాలేజ్లో ఫస్ట్ అబౌట్ వస్తుంది, హోమ్, అబౌట్, కాలేజ్లో అసలు అబౌట్ అంటే ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ అడ్మిషన్ ఉంటుంది, అడ్మిషన్ అంటే ఈ కాలేజ్లో ఎలాంటి కోర్సెస్కి అడ్మిషన్ ప్రాసెస్ ఉంది. సో టీఎస్ ఎంసెట్ ఉంటుంది, నెక్స్ట్ టీఎస్ పీజీ సెట్ ఉంటుంది. సో ఇలా ఏ ఎగ్జామ్ ద్వారా మనం అందులో వెళ్ళొచ్చు. నెక్స్ట్ కోర్సెస్ ఆఫర్డ్ ఉంటుంది, అంటే ఈ కాలేజ్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎంఫార్మసీ ఉన్నాయా, బీ ఫార్మసీ ఉందా, ఎంఎస్సీ ఉందా. సో అలాంటివి ఉంటాయి. సో కోర్సెస్ని క్లిక్ చేస్తే మనకు ఎంఫార్మసీకి సంబంధించిన ఎన్ని కోర్సెస్ ఉన్నాయి అండ్ దాని యొక్క స్ట్రెంత్ ఎంత ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫార్మసిటికల్ అనాలిసిస్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో ఎంతమందిని తీసుకుంటారు, ఇంటేక్ అంటారు దాన్ని, ఎంతమందికి తీసుకుంటారు, దానికి ఎంత ఫీజు ఉంది, ఫ్యాకల్టీ ఎవరు, అన్నీ ఉంటాయి. నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ అంటే మీకు ఎంఫార్మసీకి ఎవరు క్లాసెస్ తీసుకుంటారు, హెచ్ఓడి ఎవరు, ప్రిన్సిపల్ ఎవరు, అన్నీ ఉంటాయి. నెక్స్ట్ దాని పక్కనే మనకు కాలేజ్ ఫెసిలిటీస్ ఉంటాయి, అంటే కాలేజీలో లైబ్రరీ కానీ, ఎన్సీసీ అంటున్నా, లైక్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉందా, క్యాంటీన్ ఉందా. సో ఇలాంటి అన్ని ఎక్స్ట్రా కరికులర్ అన్ని ఫెసిలిటీస్లో ఉంటాయి, హాస్టల్ ఉందా, అన్నీ చూసుకోవచ్చు ఫెసిలిటీస్. సో ఇంకొక మెయిన్ డౌట్, సపోజ్ కాలేజ్లో కొన్ని అప్డేట్ చేయరు, కొన్ని కాలేజెస్లో కొన్ని ఎగ్జాంపుల్ ఒక గురునానక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నికల్ క్యాంపస్ క్లిక్ చేశారు, కానీ అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ తెలుస్తలేదో అనుకుందాం. మీరేం చేయాలి, కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి ప్రతి కాలేజ్కి, ఆ కాలేజ్కి కాల్ చేసి సార్ ఇట్లా నాకు టీఎస్ పీజీ సెట్ కానీ జీప్యాడ్ ద్వారా ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ కాలేజ్లో ఎంత ఫీజు ఉంటుంది ఈ ఇయర్ 2024లో, లేదా ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఫీజు రియంబర్స్మెంట్ ఏమన్నా వస్తుందా, హాస్టల్ ఫెసిలిటీ ఉందా. సో ఇలాంటివన్నీ అడగవచ్చు. సో మనకు కాంటాక్ట్ అస్ అని ఒకటి ఉంటుంది, లేదా కింద ఉంటుంది, పైన ఉంటుంది. ఒక్కొక్క కాలేజ్ యొక్క డిజైన్స్ వేరు ఉంటాయి. సో కింద కానీ పైన కానీ ఎక్కడన్నా వెబ్సైట్లోనే కాంటాక్ట్ అస్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఆఫీస్ నెంబర్స్ ఉంటాయి, ఆఫీస్ మెయిల్స్ ఉంటాయి. సో ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేయాలి. సో పలానా స్టూడెంట్ అండి, నేను ఎంఫార్మసీ వచ్చింది, అన్ని డీటెయిల్స్ మీకు ఏమేమి కావాలో అన్నీ మీరు తెలుసుకోవచ్చు. సో ప్రతి కాలేజ్కి ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో ఫీ స్ట్రక్చర్ కానీ కాలేజ్కి సంబంధించిన అన్ని A to Z మొత్తం అందులో ఉంటాయి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళకి కాల్ చేయాలి. సో ఇలా మీరు టాప్ 10 హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ అయినా పెట్టుకోండి, వరంగల్లో ఎక్కువ ఉంటాయి కొన్ని, హైదరాబాద్లో ఎక్కువ, తర్వాత వరంగల్లో కొన్ని కాలేజెస్ ఉంటాయి. సో వరంగల్లో ఇవి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఒక కాలేజ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో జస్ట్ కాలేజ్ యొక్క నేమ్ ఎంటర్ చేస్తే మనకు వెబ్సైట్ వస్తుంది ప్రతి కాలేజ్కి, అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు డీటెయిల్గా మీకు ఏ కాలేజ్ వస్తుందని ఒక ఐడియా వస్తుంది, టాప్ 10లో వస్తుందా, టాప్ 20 వస్తుందా, అన్నీ మీరు డీటెయిల్గా చూడొచ్చండి. సో మెయిన్గా మనకు కౌన్సిలింగ్ అప్పుడు జీప్యాడ్ కానీ టీఎస్ పీజీ సెట్ ఏదో ఒకటి దాని ద్వారానే మీరు అప్లై చేసుకోండి. స్టైపెండ్ కావాలంటే జీప్యాడ్, అదే మీకు పీజీ సెట్ ద్వారా వెళ్దామంటే ఓన్లీ స్కాలర్షిప్ వస్తుంది. సో ఇలా ఏదో ఒక ఎగ్జామ్ ద్వారా మీరు రిజిస్టర్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దానికన్నా ముందు మీరు కౌన్సిలింగ్లో ఎట్లా సర్టిఫికెట్స్ ఏమి అప్లోడ్ చేయాలి అన్ని దాని గురించి ఒక వీడియో చేస్తాను. సో ఎంటెక్ వాళ్ళకు ఒక వీడియో చేస్తాను, దీని బ్యాక్ వీడియో, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, ఒక సర్టిఫికేట్ లేకుంటే ఏం చేయాలి, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఆల్రెడీ పాస్డ్ అవుట్ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఏం చేయాలి. ఆ వీడియో సేమ్, జస్ట్ ఎంటెక్ బదులు ఎంఫార్మసీ యాడ్ అవుతుంది అంతే. సో ఆ వీడియో చూడండి.
సో మీకు ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూస్ కానీ ఏమున్నా అవి కూడా చూడండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా కాలేజ్ యొక్క లిస్ట్ చెప్పాను. సో మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు ఇవ్వాలండి. సో మనకు టీఎస్పీజీ సెట్ వెబ్సైట్లో సపోజ్ వాళ్ళు కాలేజ్ లిస్ట్ పెడితే ఓకే, లేదు అంటే దీని యొక్క పీడిఎఫ్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను 30 రోజు. సో ఫస్ట్ నుంచి మీరు రిజిస్టర్ అయిపోతారు. 10 డేస్ తర్వాత మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఈ పీడిఎఫ్ చూస్తూ మీకు నచ్చిన కాలేజ్ అయినా పెట్టుకోండి, మీకు ఇష్టమైన కాలేజ్ అయినా పెట్టుకోండి. సో మీ ఇష్టం. సో దీన్ని రిఫరెన్స్గా వాడి మీకు నచ్చిన ర్యాంక్ ప్రకారంగా ఆర్ మీకు నచ్చిన కాలేజెస్ ఏవైనా పెట్టుకోవచ్చు. సో ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీరు కాలేజ్ వాళ్ళకి కాల్ చేయాలి ఫస్ట్ పాయింట్. లేదా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్న కౌన్సిలింగ్లో టీఎస్పీజీ సెట్ వెబ్సైట్కి కాల్ చేయాలి. సో ఈ డీటెయిల్ పీడిఎఫ్ నేను 30 ఫస్ట్ రోజు నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఏ చిన్న డౌట్ ఉన్నా కింద మెన్షన్ చేయండి. సో కౌన్సిలింగ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో క్లారిటీగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్ టు పాయింట్. ఆ వీడియో చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. సో మెయిన్గా మనకు పీజీ సెట్ వెబ్సైట్లో కాలేజెస్ లిస్ట్ కానీ ఫీ స్ట్రక్చర్స్ అన్నీ వస్తాయి ఓకే. లేదంటే ప్రతి కాలేజీలో ఎంత ఫీజు ఉందో రఫ్ ఐడియాగా నేను ఇంకొక వీడియో కూడా ఇస్తాను. అంతలోపు మీరు సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఏ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే మీరు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చాలా టైం ఉంటుంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. సో కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏ చిన్న డౌట్ ఉన్నా ఆ వీడియో చూడండి, అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంటెక్ వాళ్ళకు, ఎంఫార్మసీ, ఎంఆర్కి అందరికి ఒకటే వెబ్సైట్లో అప్లై చేసుకునేది. సో ఇన్స్ట్రక్షన్స్ కూడా సేమ్ ఉంటాయి. సో ఇంకా ఈ ఎంఫార్మసీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ ఏమైనా డౌట్ ఉంటే కింద మెన్షన్ చేయండి. అండ్ ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా ఏ మిస్టేక్ ఉందో అది కూడా కింద మెన్షన్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ లైక్ ప్రైవేట్ జాబ్స్ కానీ ఈ ఎంఫార్మసీకి సంబంధించినవి కూడా కొన్ని లైక్ పిహెచ్డి నోటిఫికేషన్, జేఆర్ఎఫ్ నోటిఫికేషన్స్ కూడా అప్పుడప్పుడు వస్తాయి. హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ ఏజెన్సీలో జాబ్స్ కానీ అన్నీ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్